మాది తిమ్మందుడేనా, తిమ్మందుడి. నా పేరు లక్ష్మణ. మేము ఫస్ట్ మోనో వేసిపెట్టి కొట్టినాను. తర్వాత ఒక వారానికి లైకా కొట్టినాను, జేటీఏ అగ్రిటెక్ వాళ్ళది. మళ్ళా ఒక 10 రోజులకి మళ్ళీ అదే లైకా కొట్టిన, మూడో స్ప్రే కూడా. ఇప్పుడు తోట ఎన్ని రోజులు ఇది క్రాప్ మొత్తం? మొత్తం 56 రోజులు అయింది. 56 రోజులకు గాను 3 స్ప్రేలు చేసిన. మొదట మోనో వేసిపెట్టి కొట్టిన, రెండోసారి లైకా కొట్టిన, మూడోసారి కూడా లైకా కొట్టిన. అంటే దీన్ని మోనో కొట్టినాక ఈ లైకా ఎందుకు తీసుకున్నారు మీరు? అంటే లైకా అంటే ఈ విక్షనాయక్ అన్న చెప్పినాడు, యూట్యూబ్ ఛానల్లో చూసి ఆయన్నే ఫాలో అవ్వకుండా లైకానే కొడుతున్నా. అంటే ఏమేమి ఉంది నీ పొలంలో? లోపంలో జీడ, పేనుబంక, అట్నే పోతే మొత్తం నా చెట్టుకి మొత్తం అదే మాదిరిగా ఉండింది. తెల్లదోమ మొత్తం ఉన్నది. ఇవి కొట్టినాక మొత్తం అవి ఏం లేవు, క్లియర్ అయిపోయినాయి. సైడ్ బ్రాంచెస్ గ్రోతింగ్ నెంబర్ 1 కి వచ్చింది. సైడ్ బ్రాంచెస్ కూడా బాగా వచ్చింది. అవునవునులే, నెంబర్ 1 ఉంది. కాయ కూడా అన్ని వేరే షాపు పోతే అవి ఇవి మార్చి ఇస్తున్నారు వాళ్ళు. అవి లేకుండా ఇవి ఒక్కటే కొట్టుకుంటే మస్తు రిజల్ట్స్ వస్తుంది. బాగుంది గ్రోతింగ్ కూడా. తోటి రైతులకు చెప్పొచ్చా? తోటి రైతులకు నెంబర్ 1 గా చెప్పొచ్చు. మనం ఇప్పించి కూడా మన డబ్బులు పెట్టి కూడా కొట్టించినా కానీ వాళ్ళు డబ్బులు లేకుండా అవసరం లేదు. అంత బాగుంటది తోట అయితే. ఖచ్చితంగా రిజల్ట్ ఉందంటావు? ఓకే. మేము పక్కన వాళ్ళకి ఒక వారం తేడా, పక్కన పొలం తేడా. ఆయన మాకొద్ది ఒక స్ప్రే ఎక్కువ చేసినాడు. ఆయనది అంతే ఉంది, స్ప్రైడ్ బ్రాంచెస్ లేదు, చేను కూడా సన్నగా ఉంది. అవునవునవును. అంటే మీకు వాళ్ళకి నాటిన టైం ఏమన్నా తేడా ఉంది? వారం తేడా ఉంది అంతే. నాటిన దానికి 5 రోజులు తేడా ఉంది అంతే. 5 రోజులు 6 రోజులు అంతే, లేదు. వాళ్ళది ఒక 5 రోజులు 5 స్ప్రేలు ఎక్కువైనాయి వాళ్ళకి కూడా. అంటే స్ప్రేలు ఎన్ని చేసినాడు అతని? 5 అయినాయి. 5 స్ప్రేలు అయినాయి. మీరు 3 స్ప్రేలు అయినాయి. ఓకే. కొడదామని పెట్టినాం, ఇంకా తెచ్చుకున్నా లైకా కూడా. ఇది కొట్టినాక కాన్సార కూడా తెచ్చుకున్నా. మొత్తం కాన్సార కూడా కొడదాం అనుకుంటున్నా. కాన్సార కూడా ఈ కంపెనీనా? జేటీ అగ్రిటెక్ వాళ్ళది. కాన్సార దేనికి పని చేస్తుందని తెచ్చుకున్నా? ఎర్ర పురుగుకి. ఓకే. మొత్తానికైతే ఇప్పుడు 3 స్ప్రేలు, 2 స్ప్రేలు లైకా, అది ఒకసారి ఫస్ట్ రౌండ్ మోనో స్టాప్ కొట్టినారు, 4గోసారికి కాన్సారా తెచ్చుకున్నారు. మొత్తానికైతే రైతులకు చెప్పొచ్చా దీన్ని? నెంబర్ 1 చెప్పొచ్చు. ఓకే. 3 స్ప్రేలకే మీ పొలం ఈ విధంగా ఉంది. అదే పక్క పొలానికి చూస్తే ఈ విధంగా ఉంది తేడా. వాళ్ళు 3 స్ప్రేలే చేసినారు, మీరు 3 స్ప్రేలే చేసినారు. మొత్తానికైతే రిజల్ట్ ఉంది అంటున్నారు మీ దృష్టిలో? ఓకే. థ్యాంక్ యూనా.